ఆ తండ్రి కడుపున ఇట్లాంటి వ్యర్థమైన బిడ్డలు కొట్టారు. న్యాయాధిపతులుగా మంచి అవకాశం ఇచ్చినా కూడా ధనానికి లోబడిపోయి, మరి లంచానికి లోబడిపోయి న్యాయం ఆ కాలంలో తిప్పివేశారంటే తిప్పివేశారు. మొత్తం ఆ ఇజ్రాయేలీలందరూ దేవుడు చూసినప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా నీవు ఉన్నట్టు నీ బిడ్డలు ఉండట్లేదు బాబు, నీ బిడ్డలు న్యాయం తిప్పివేస్తున్నారు, లంచం పుచ్చుకుంటున్నారు, మంచి అసలు న్యాయమే చేయట్లేదు, ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని మాకు వీళ్ళు న్యాయాధిపతులుగా మాకు పనికిరారు, నీవు నీ కాలంలో చక్కగా మమ్మల్ని పరిపాలన చేసావు కానీ మాకు నీ బిడ్డలు న్యాయాధిపతులుగా పనికిరాలని వచ్చి తండ్రికి కంప్లైంట్ ఇచ్చారు. ఇవాళ బిడ్డలేని వారు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వచ్చి మన జీవితాల్లో మన తల్లిదండ్రులకి మీ ప్రిన్సిపల్, మీ కాలేజీ లెక్చరర్, లేకపోతే మీ చూసినప్పుడు మీ టీచరు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చే స్థితిలో మీరు ఉంటే ఎట్లా? పిల్లలైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చా? మీ పిల్లలు చదవట్లేదండి, మీ పిల్లడు మాట అంటలేదు, మీ పిల్లడు గొడవ చేస్తున్నాడు, మీ పిల్లలు ఇలా చేస్తున్నారు, మీ పిల్లలు అలా చేస్తున్నారని తల్లిదండ్రులకు ఫోన్ వస్తుందంటే ఈ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అసలు?